షార్ట్ చెప్తున్నా వినకుండా మాట్లాడుతున్నారని. ఆవిడైతే సేమ్ అంతే, థమ్సప్పే. చూడండి, మీకేం కాదండి. అంటుంది నాన్న సీత, అమ్మని ఒకసారి నన్ను చూడన్నా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానన్నా, చూడన్నా. మాణిక్యం శ్రీలత కాస్త ఆపుతారా? కడిగి పారేయాల్సిందే, ఏదో అక్కడికి వెళ్ళి పారేయాల్సిందే. ఫస్ట్ అదే వీళ్ళు ఏదైనా కడిగి పారేయాల్సిందే, ఏదో కడిగి మాణిక్యం శ్రీలత నేను కడిగి పారేయాల్సిందే, ఏదో ఇది హాస్పిటల్, ఇది హాస్పిటల్. అసలే లోపల సీత పరిస్థితి ఎలా ఉందో అని మేమంతా టెన్షన్ గా ఉంటే మీరు ఇప్పుడు ఇలా గొడవ పడ్డం బాగుందా? సరే, అవునమ్మా, అన్నయ్య గురించి ఆలోచించకుండా అనవసరమైన గొడవ ఎందుకు? రామాండాలి, మా ఆయనకి పరిస్థితి రావడానికి కారణం నేనే అని మాణిక్యం అంటాడు, అల్లుడు నాకు క్షమించు, నీకు ఈ పరిస్థితి రావడానికి ఒక రకంగా నేనే కారణం. మాణిక్యం నేనే కారణం, ప్రాణం తప్పేస్తున్నాడు మాట్లాడా. ఇప్పుడు కూడా ప్రమాదం లేదులే, నువ్వే ఫీల్ అవ్వకని చెప్పారు. అందరు ఫీల్ అవుతున్నారు. సీత చూడమ్మా, కొంచెం చిన్న క్రై ఫీల్ అవుతున్నావు. డాక్టర్ అయ్యాక చూస్తే అందరూ బయటకు చెప్పాడు.